హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను ఏపీ టుడే నుంచి మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎన్నికలు అయిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన కుమారుడు అయినటువంటి సజ్జల భార్గవ్, అట్లాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండేటటువంటి ధనంజయ రెడ్డి గారి మీద, ఈ ముగ్గురి మీద విపరీతంగా ట్రోల్ చేశాయి విపక్షాలు, స్వపక్షం కూడా. అసలు సజ్జల భార్గవ్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారని, తాడేపల్లిలో లేరని, ఫోన్లో కూడా టచ్ లో లేరని, మరి విదేశాలకు పారిపోయారని ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేశారు. ఇది కరెక్ట్ కాదా అన్న సంగతి మాబోటి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను స్వయంగా ఫోన్ చేస్తే సజ్జల భార్గవ్ గారు చాలా చక్కగా మాట్లాడారు. విశ్లేషణ పరంగా కూడా నేను ఎలా జరిగి ఉంటుంది అనేది ఇద్దరం కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అతను నా అభిప్రాయాలను అతను ఏకీపించాడు, అతని అభిప్రాయాలతోటి నేను కూడా ఏకీపించాను. ఇక్కడ సమిష్టి బాధ్యత అనేది ఉంటుంది. ఈ యొక్క ట్రోల్స్ కి, ఈ యొక్క దుష్ప్రచారానికి చెక్ పెడుతూ నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇచ్చినటువంటి సమావేశంలో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రత్యక్షమయ్యి వీళ్ళకి చెక్ పెట్టారు అని చెప్పాలి. అయితే ఆయన ఎప్పుడూ ఉన్నట్లుగా జోవియల్గా లేడు. సహజంగానే ఉంటుంది బాధ. ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బాధ జగన్మోహన్ రెడ్డి గారికో, లేకపోతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేకో, ఎంపీ అభ్యర్థికో, ఎమ్మెల్యే అభ్యర్థికో, లేదా పార్టీ కార్యకర్తకో మాత్రమే కాదు, వాళ్ళలో భాగమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉంటుంది కాబట్టి ఆయన ఆ బాధాతత్వ హృదయంతో అక్కడ కూర్చున్నాడు. మరి కానీ ఆయన అక్కడ కూర్చున్నాడు అంటే ఆయన ఎక్కడికి పోలేదు కదా, ఆయన విదేశాలకు ఏం చెక్ చేయలేదు కదా, ఫోన్ ఏం స్విచ్ ఆఫ్ చేసుకోలేదు కదా. చాలా దుర్మార్గంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది సబబు కాదు. వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందంటే అది సమిష్టి బాధ్యత. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేటటువంటి సలహాదారులు కావచ్చు, మరి పార్టీ ఉన్నత స్థాయి వాళ్ళు కావచ్చు, అధిష్టానం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కావచ్చు, మరి దిగువ స్థాయి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా బాధ్యులే. ఇది సమిష్టి బాధ్యత. ఎక్కడ లోపం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకున్నారు, వెస్ట్రన్ స్టైల్లో ఏదైతే మనం ప్రజలకు మెజారిటీ సమాజంలో ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువ శాతం ప్రజలకు మనం మేలు చేస్తే, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తే, వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరిస్తే, అట్టడుగునున్నటువంటి వాళ్ళ జీవన విధానం నుంచి వాళ్ళ మెరుగైనటువంటి జీవన ప్రమాణాల్లోకి తీసుకువస్తే మనకి అధికారం నిలకడగా ఉంటుందని చెప్పేసి ఆయన ఆశించారు. కానీ ఇక్కడ సమాజంలో జరిగింది ఏంటంటే, కులం అనేది చాలా దెబ్బతీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేనటువంటి అంశం ఏంటంటే, కులం ఎవరు ఛేదించలేని కవచం అని, కులం అనేది ఎవరు పడగొట్టలేని బలగమని, కులం అనేది ఆపత్కాలాలలో రక్షించేటటువంటి గోవర్ధన గిరి లాంటిదని, కులం అనేది మాయాకృష్ణుడు చేసినటువంటి గీతోపదేశం లాంటిదని, అది ఆ భావజాలం అంత గొప్పదని, ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించి మరి కొంత పొరపాటు చేశాడు. ఆ పొరపాటులో భాగంగా అవతల వాళ్ళందరూ కూడా దాన్ని గమనించి, దాన్ని గుర్తించి, కొన్ని కులాలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం ద్వారా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలిగారు. అప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు రావటం అంటే
చిన్న విషయం కాదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నారు. కూటమిగా ఏర్పడినప్పటికీ వాళ్ళకు వచ్చినది 50% మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి ఉన్నటువంటి తేడా 10% మాత్రమే. ఈ 10%కి అనేక రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా చేసినటువంటి విష ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని, క్యారెక్టర్ అసాసినేషన్ ని, నేను మంచి పనులు చేసుకుంటా పోతున్నానులే, ప్రజలు ఇవేమి పట్టించుకోరనేటటువంటి నెగ్లిజెన్స్. కానీ ప్రజలు వాళ్ళని నమ్మారు. సొంత చెల్లెలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం, మరి దాదాపు రాష్ట్రం మొత్తం కూడా 5,80,000 ఓట్లని కాంగ్రెస్ పార్టీ చీల్చటం ఈ దారుణ పరాభవానికి ఒక కారణం. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళే ఒక చిన్న కార్పొరేటర్ గానో, లేకపోతే వార్డు మెంబర్ గానో, లేకపోతే సర్పంచ్ గానో నిలబడేవాడు కూడా కుటుంబంలో ఏమన్నా సమస్యలుంటే వాటన్నింటినీ సరి చేసుకొని జనం మధ్యకు వస్తాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు. కుటుంబ సమస్యను ఇంట గెలిచి రచ్చ గెలవాలనేటటువంటి దాంట్లో ఆయన ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సందర్శించాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలవాలంటే ఎంత కష్టమో, ఒకవేళ కలిసిన వెంకటేశ్వర స్వామి దగ్గర పదండి అని ఎట్లా నెట్టేస్తారో, సంపూర్ణంగా మాట్లాడేటటువంటి అవకాశం కానీ, పూజించుకునేటటువంటి అవకాశం కానీ, కాసేపు చూసేటటువంటి అవకాశం కానీ ఎట్లా ఇవ్వరో ఆ విధంగా అయింది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా కలవడానికి ప్రజలకు, నాయకులకు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులకు అవకాశం లేకపోవటం కూడా ఈ ఘోర పరాభవానికి ఒక కారణం. అంతేగాని ఆ కారణాన్ని తీసుకెళ్లి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీదో, లేకపోతే ఒక ధనంజయ రెడ్డి గారి మీదో నెట్టడం అనేది దుర్మార్గము. అందుకే ఆయన నిన్న కనపడి మంచి చేశాడు, కనపడి ఆయన చాలా ఇటువంటి విమర్శలకు చెక్ పెట్టాడని నేను చెప్పాలి. ఖచ్చితంగా ఇలాంటివి దారుణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి కూడా మీరెంత బాధపడుతున్నారు అంతకన్నా ఎక్కువగా ఆ వ్యక్తి కూడా బాధపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తించాలి అనేదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి అంశం. నమస్తే.